లేకపోతే ఏఐ చాలా ఖరీదు గురు అంటూ కోడ్ రాయడానికి ఏఐ కస్టమర్ సర్వీస్లో, ఏఐ ఆరోగ్య రంగంలో, ఏఐ బ్యాంకింగ్, ఫైనాన్స్, కంటెంట్ క్రియేషన్, ఈ కామర్స్, విద్యారంగం ఒక్కటేంటి ఇందుగలడు అందు లేదనే సందేహం వలదు. ఎందెందు వెతికి చూసినా అందందే ఏఐ. 4 ఏళ్ల క్రితం చిన్న బిందువులో మొదలైన ఏ విప్లవం నానాటికి జోరందుకుంటుంది. ఇక భవిష్యత్ అంతా ఏఐదేనని, కృత్రిమ మేధతో ఉత్పాదకత భారీగా పెరగడమే కాక ఉద్యోగులపై ఆధారపడడం తగ్గుతుందని, దీనివల్ల భారీగా ఖర్చు తగ్గిపోతుందని అంచనాలు, విశ్లేషణలు పుంకానుపుంకాలుగా వస్తున్నాయి. కానీ వాస్తవం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కృత్రిమ మేధతో పనులు సులువవుతాయని మాట నిజమే కానీ ప్రస్తుతానికి అది చాలా ఖరీదైన వ్యవహారం అని, అనుకున్నంత చౌక కాదని కంపెనీలకు అర్థమవుతోంది. ఉత్పాదకతను పెంచుకునేందుకు భారీగా ఉద్యోగులను తొలగించి మిగిలిన కొంతమంది ఉద్యోగులను ఏఐ టూల్స్ ఇచ్చి పనిచేయించాలనుకున్న చాలా సంస్థలు ఇప్పుడు అది ఖరీదైన వ్యవహారంగా మారడంతో తలబట్టుకుంటున్నాయి. ఉదాహరణకి ఏ వినియోగానికి అవుతున్న ఖర్చు అనుకున్న దానికి మించి అనూహ్యంగా పెరిగిపోతుండటంతో సాఫ్ట్వేర్ దగ్గర సంస్థ మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు కొన్నాళ్ళుగా అందుబాటులో ఉంచిన క్లాడ్ ఏఐ కోడ్ లైసెన్సుల్లో చాలా వాటిని రద్దు చేయడం ప్రారంభించింది. ఎందుకు వచ్చిన ఏఐ కోడ్ రాయడం కోసం ఎంచక్క మన సొంత ప్లాట్ఫామ్ అయిన గిట్ హబ్ కోపైలట్ సిఎల్ఐని ఉపయోగించుకోండి అని ఉద్యోగులకు సూచించింది. ఖర్చు కారణంగా నేను నిర్ణయం తీసుకున్నట్టు మైక్రోసాఫ్ట్ బయటికి చెప్పలేదు, కానీ అసలు కారణం అదేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి ఈ క్లాడ్ ఏఐ రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఆంథ్రోపిక్ అనే స్టార్టప్ సృష్టి, దాంట్లో మైక్రోసాఫ్ట్ సంస్థ $500 కోట్ల దాకా పెట్టుబడులు కూడా పెట్టింది. కానీ ఇప్పుడు ఖర్చులు భరించలేక దాని వినియోగాన్ని నిలిపేసిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అలాగే ఉబెర్ సంస్థ కార్యకలాపాల నిర్వహణలో భాగంగా ఏఐ కోడింగ్ టూల్స్ వినియోగానికి కానీ కేటాయించిన ఏడాది బడ్జెట్ 4 నెలల్లోనే ఆవిరైపోయిందని ఆ సంస్థ సిటిఓ ప్రవీణ్ నెప్పల్లి నాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కృత్రిమ మేధ టూల్స్ వినియోగానికి అయ్యే ఖర్చు సంప్రదాయ సాఫ్ట్వేర్ల వినియోగ ఖర్చుల స్థిరంగా ఉండదు. ఉదాహరణకు మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ వాడాలంటే ఏడాదికి ఎంత అనే పద్ధతిలో చెల్లిస్తాం. అలాగే అడోబ్ ఫోటోషాప్ వంటి టూల్స్ను వాడాలన్న అంతే. కానీ ఏఐ వాడకం అట్లా ఉండదు. వ్యక్తిగత స్థాయిలో ప్రస్తుతం చాట్‌జీపీటీ, జెమినీ వంటి వాటికి సబ్స్క్రిప్షన్ ఆధారిత వినియోగం ఉన్నప్పటికీ వాటికి చాలా పరిమితులు ఉంటాయి. కంపెనీ స్థాయిలో అలా పరిమితులు ఉంటే కుదరదు కదా. అక్కడ ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ని, క్లాడ్ కోడ్ వంటి ప్రత్యేక డెవలపర్ టూల్స్ని ఎలాంటి పరిమితులు లేకుండా వాడతాయి. టోకెన్ ఆధారిత ధరల ప్రకారం ఎంత వాడితే అంత మొత్తానికి చెల్లింపులు చేస్తాయి. టోకెన్ అంటే ఏంటంటే ఏఐ మోడల్స్ మనలాగా భాషను పదాల రూపంలో అర్థం చేసుకోలేవు. మనం ఇచ్చిన ఇన్పుట్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టుకుని అర్థం చేసుకుని సమాధానం ఇస్తే అలా విడగొట్టిన ప్రతి ముక్కను ఒక టోకెన్గా పరిగణిస్తారు. ఒక ఉద్యోగి ఏఐ టూల్ని వాడి ఒక పెద్ద కోడింగ్ ప్రాజెక్ట్లో బగ్స్ని గుర్తించాలని అడిగితే అది బ్యాక్గ్రౌండ్లో వందలాది పనులు చేస్తుంది. కోడ్ని చదవడం, రన్ చేయడం, టెస్ట్ చేయడం, తప్పులు వస్తే సరిచేయడం, ఇలా విస్తృతంగా పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో అది లక్షలాది లైన్ల కోడ్ను ఏఐ మోడల్కి పదే ఇన్పుట్గా పంపుతుంది. దీనివల్ల 2 గంటల్లో పని పూర్తయినట్టు అనిపించవచ్చు, కానీ వాడిన టోకెన్ల కారణంగా ఆ 2 గంటలకే $వేల బిల్లు వస్తుంది. ఉబెర్, మైక్రోసాఫ్ట్ సంస్థలకి జరిగింది ఇదే అన్నటువంటిది హైలైట్ చేశారు.